హాయ్ పిల్లలు, ఒకసారి ఒక భయంకర రాక్షసుడు మహిషాసురుడు ఉన్నాడు. అతను ఊళ్లను నాశనం చేస్తూ నేనే రాజుని అని గర్జించాడు. నేనే రాజు. పిల్లలు, మహిషాసురుడు ఎందుకు ఇంత గర్వంగా ఉన్నాడంటే అతను బ్రహ్మదేవుని నుండి ఏ పురుషుడు నన్ను చంపలేడు అనే వరం పొందాడు. గ్రామస్థులు, దేవతలు అందరూ భయపడ్డారు. ఎవరైనా ఈ రాక్షసుణ్ణి ఆపాలి అని బ్రహ్మ, విష్ణు, శివుడు కలిసి మాట్లాడారు. పిల్లలు, దేవతలు ఒక గొప్ప శక్తిని సృష్టించారు. ఆమె దుర్గామాత. ఆమె ఎలా ఉంటుందో ఊహించండి చూద్దాం. దుర్గామాత సింహం మీద స్వారీ చేస్తూ 18 చేతులతో యుద్ధానికి సిద్ధమైంది. మహిష, నీ గర్వాన్ని అణచివేస్తాను అని అరిచింది. మహిషాసురుడు, హహా, నీవు నన్ను ఓడించలేవు అని గర్జించి తన గదతో దాడి చేశాడు. పిల్లలు, ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారు? దుర్గామాత 9 రోజులు మహిషాసురుడితో ధైర్యంగా యుద్ధం చేసింది. ఆమె త్రిశూలం, ఖడ్గం, విల్లుతో అతన్ని ఎదుర్కొంది. మహిషాసురుడు భయపడ్డాడు. ఓహో, ఈ దుర్గామాత చాలా బలమైనది అని అనుకున్నాడు. విజయదశమి రోజున దుర్గామాత తన త్రిశూలంతో మహిషాసురుడిని ఓడించింది. జై దుర్గా అని సింహం గర్జించింది. గ్రామస్తులు, దేవతలు దుర్గామాత జై అని సంతోషంగా డాన్స్ చేశారు. పిల్లలు, మీరు కూడా డాన్స్ చేస్తారా? దసరా రోజు మనం ఈ విజయాన్ని రంగోలీ, దీపాలతో జరుపుకుంటాం. దసరా శుభాకాంక్షలు పిల్లలు. నీతి, చెడు ఎప్పటికీ గెలవదు, మంచి ఎల్లప్పుడూ గెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కథలు చూద్దాం.